ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా భార్యని నువ్వే మామూలు మనిషిని చేయగలవనే నమ్మకం నాకు కుదిరింది. అందుకే నేనిక్కడికి తీసుకొచ్చానమ్మా. ఓస్ అంతే కదా, దేనికి ఎంత కంటతడి పెట్టుకోవాలా? ఇప్పుడేటి అమ్మగారు సంతోషంగా ఉండేలా చేయాలి, అంతే కదా? చేసేద్దాం. ఈ గంగ అనుకున్నదంటే జరిగిపోతుంది, అంతే. పదండి పదండి, అమ్మగారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కాదు, రేపు ఉదయం పరిచయం చేస్తాను, సరేనా? సరే. మీ అబ్బాయి పేరేమన్నారు? భానుప్రతాప్. భానుప్రతాప్. నానెవరి దగ్గర ఊరికే డబ్బులు తీసుకోను సారు. ఏదైనా పని చేసి కష్టపడి సంపాదిస్తాను. మీరు కూడా ఈ సూపర్ మార్కెట్కి యజమాని లాంటి వారే, కానీ యజమాని కాదు కదా సారు. ఏంటి బ్రో, సూపర్ మార్కెట్లో జరిగిన అవమానం ఇంటి దాకా వచ్చిందని శిరోభారంతో వర్షంలో శిరోమదనం చేస్తున్నావా? నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? నువ్వా? ఏంటి బ్రో, చేయలేననా, చేత కాదనా? అంటే అది చూడు బ్రో, నిజం అబద్ధం అనేవి బొమ్మ బొరుసు లాంటివి. మనం నిజమనే ఇంట్లో వాళ్ళిచ్చిన బట్టలు వేసుకునున్న అబద్ధం మన గురించి బయట వాళ్లకు తెలియకపోయినా మన గురించి మనకు తెలియాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? నిజం. కోపం వస్తుంది కదా, నువ్వు జస్ట్ ఊ అను. నీ బాధకు నేను సొల్యూషన్ ఇస్తాను. నైస్. ఇప్పుడు చూడు బ్రో, నీ స్టోరీకి అద్భుతమైన టర్నింగ్ పాయింట్ ఇస్తాను. గంగకి నీకు మధ్య ఉన్న ప్రాబ్లం నాకు అనవసరం, బట్ గంగ నీ మాట వినాలంటే నువ్వు హ్యాండిల్ చేయాల్సింది గంగని కాదు, మరి గంగ వీక్ పాయింట్ని, వాళ్ళ నాన్న. ఎస్ బ్రో, చిలకని పెట్టాలంటే ఫస్ట్ వల కావాలి. ఆ వల దాని నాన్న. అంటే వాడి వైపు నుంచి మనం పావులు కదపాలి, అంతేనా? ఎస్ బ్రో, దానికి నీ మనుషులు పనికిరారు, దానికి నా మనిషిని అరేంజ్ చేస్తాను. ఓకే, దీనికి నీకేం కావాలి? హే, యూఆర్ సో స్మార్ట్ బ్రో. ఫస్ట్ నువ్వు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే. ఆల్ ది బెస్ట్. ఏంటి అప్పుడే టిఫిన్లు చేయడం మొదలు పెట్టేశారా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రకరకాల వెరైటీస్ కావాలి, అందుకే కాస్త హడావిడిగా ఉన్నాం. నీకు కాఫీ కావాలా? ఉండు తెస్తాను. నా కాఫీ టీలు ఏమీ అవసరం లేదు. మీ వంట మీరు చేసుకోండి, నా వంట నేను చేసుకుంటాను. నువ్వెందుకు చేయడం? ఏం కావాలో చెప్పు, నేను చేస్తాను. అలా ఎలా కుదురుతుంది? ఈ గంగ చేతి వంట రుచి మీరు చూడాలి కదా. తప్పకోండి తప్పకోండి తప్పకోండి, మీరు ఇలా చూస్తూ ఉండండి. Hello, excuse me. What going in kitchen? Why is she cooking? మీరెందుకు నాట్ కుకింగ్? నేను మీ అందరి కోసం మంచి టిఫిన్ చేస్తున్నానండి. మీరు కూడా ఒక చేయి వేస్తారా? వదిలేండి, మీ కోడలుండగా మీరు పని చేస్తే బాగుండదు. హలో కోడలు గారు,
మీరు ఇలా వచ్చి ఉల్లిపాయలు కటింగ్ చేయండి. హే గోపి, యు గో గో యార్, గో ఆంటీ. వచ్చిన మరుసటి రోజే కిచెన్ ని ఆక్రమించింది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంటిని ఆక్రమించేస్తుంది. ఏంటి వంట పని చెప్పానని మనసులో తిట్టుకుంటున్నావా? మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదండి. ఉల్లిపాయల్ని మీ అత్తగారులా లావుగా కొయ్యకండి, మీలాగా సన్నగా కొయ్యండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఆ? మా ఆవిడ ఉల్లిపాయలు కోస్తుందా? ఇది కళా నిజమా? అయ్యయ్యో, అంటే ఇంతవరకు వంట చేయలేదా? భార్య అన్నాక భర్తకైనా ప్రేమగా వండి పెట్టాలి. ఎదుగో బాబు, ఈ అదృష్టం మళ్ళీ దొరుకుతుందో లేదో ఒక ఫోటో తీసుకో. ఏ ఇచ్చుడు ఇచ్చుడు. ఏంటి ఉదయాన్నే వంటిల్లు కళకళలాడుతోంది? ఏంటి విశేషం? ఈ గంగ ఎక్కడుంటే అక్కడ సందడి ఉండాల్సిందే. వావ్, స్మెల్ అదిరిపోతుంది. ఏం టిఫిన్ చేస్తున్నారు? పొంగలి. పొంగలి రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే ఎలా ఉంటుందో. అద్దరిపోతుంది. పొంగలంటే అక్కకి చాలా ఇష్టం. హా. కానీ ఏం చేస్తాం? ఎప్పుడు ఏం తింటుందో, అసలు తింటుందో లేదో కూడా తెలీదు. నేనున్నాను కదా మావయ్య గారు, నేను తీసుకెళ్తాను. వద్దు. ఈ రోజు నుంచి ఇది నా డ్యూటీ. నేనే తీసుకువెళ్ళి అమ్మగారితో తినిపిస్తాను. వెళ్ళు. ప్లేట్తో పాటు నిన్ను కూడా బయటకు విసిరేస్తుంది. పెద్దత్తయ్య వీరు అన్నయ్యని తప్ప ఎవ్వరినీ రానివ్వదు. కాదు, కూడదు, జరగదు అని కూర్చుంటే ఏది మారదు. మార్పు ఎక్కడి నుంచైనా మొదలవ్వచ్చు. ఒక్క అడుగు చాలు. గంగా, గంగా, అమ్మా గంగా, గంగా, ఆగు. డోంట్ గో బేబీ. వద్దమ్మా, నా మాట విను. గంగా, గంగా. ఎవరు? ఎవరు? నేను భానునమ్మా.